అందరికీ నమస్కారం. జీవితంలో 100కి 100% మన అభ్యున్నతికి, మన మంచికి పాటుపడేవారు, మన మంచిని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. జీవితంలో మనం తెలిసో తెలియకో చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల్ని బాధ పెట్టే ఉంటాము. అయినా సరే వారు ఆ బాధని భరించి మనకి మంచినే ఇయ్యటానికి ప్రయత్నం చేస్తారు. మనల్ని క్షమించి మళ్ళీ కూడా వారి యొక్క ప్రేమని పంచుతారు. మరి ఈ విషయాల్ని తెలియజేస్తూ ఒక పాండురంగడు సినిమా నుంచి తల్లిదండ్రులను బాధించి తను అనారోగ్యం పాలై తన తప్పులను తెలుసుకొని తల్లిదండ్రులని జ్ఞప్తికి చేసుకుంటూ బాధాతప్త హృదయంతో పాడుతున్నటువంటి ఒక కొడుకు సన్నివేశం. ఆ తర్వాత తల్లిదండ్రులు మరి అతన్ని క్షమించి ఆశీర్వదించినటువంటి ఒక సన్నివేశాన్ని ఈ పూట ఈమె నాగుల మీరా నోట. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో కోపంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా నిన్ను ఒక్కసారి చూసి చనిపోవాలని ఉంది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉంది. అమ్మా నాన్న, అమ్మా అమ్మ నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతి నమ్మా. కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపివేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని, నాన్నని పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి, ఎరుగనైతి నాన్న. నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతులార్పివేసుకుంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా. కన్నా నిన్నిచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం, మాయువు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయుష్మాన్ భవ.
థ్యాంక్ యూ.